నవరాత్రుల్లో కూడా అందులో ఈ రథసప్తమి కాబట్టి ఈ రథసప్తమి నాడు అందరికీ కూడా ఆరోగ్యం ప్రసాదించాలని సూర్య భగవాన్ వేడుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఇంత పెద్ద యాగం బృహత్ కార్యములకు గణపతి పూజ ఇటువంటి నిర్విఘ్నం కలుగుకొని నిర్వహణ ఆ గణపతి పూజ చేసుకున్నాం. దాంతో పుణ్యవాచనం అంటే మంచి వాక్యాలు 4 వేదాలతో అందరూ మనం ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ఆ ఇంటికి సున్నము ఇంకేమన్నా జాలు ఎట్లా వేస్తామో ఇల్లు శుద్ధి ఎట్లా చేస్తామో ఎట్లా క్రియారకంగా ఎట్లా చేస్తామో ఇది కేవలం మంత్రపూర్వకంగా ఈ యొక్క శబ్దం ఎంతవరకైతే వ్యాపించి ఉంటుందో అంతవరకు ఈ యొక్క స్థల శుద్ధి కొరకే పుణ్యం కొరకే ఈ యొక్క పుణ్యవాచన కార్యక్రమం అయిన తర్వాత మాతృకా పూజ. మాతృక అంటే గోధుమలతో ఆ చాటలో వెళ్తారు. చాటలో ఎందుకంటే సుమంగళిత్వం దీర్ఘ సుమంగళి సుముఖ అంటే ఈ యొక్క సుమంగళి ఎవరికైతే ఉంటారో చాటవాయనం మనం చేస్తాం కదా, అట్లా చాటవాయనంలో ఉన్న ఆ యొక్క అమ్మవారు ఆ షోడశ మాతృకలు సప్త మాతృకలు అవన్నీ కూడా కూర్చోబెట్టి అది ఆవాహనం చేస్తాం. ఆవాహనం చేసినాక అందరూ